హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. ఈరోజు ఆలుగడ్డ ఎగ్ వేసి ఆమ్లెట్ వేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ముందు ఒక ఆలుగడ్డ, గుడ్లు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, కారం పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ముందు ఒక బౌల్ తీసుకోవాలి, సన్నగా గీక్కోవాలి. ఇది ఇట్లా ఒక ఆలుగడ్డ వాటర్లో కొద్దిసేపు సాల్ట్ వేసి పెట్టాలి. దాని తర్వాత ఆనియన్ ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి, ఒకటి పెద్దది. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల కోసం అయితే పచ్చిమిరపకాయలు వేయకుండా చేసుకోండి. టమాటాలు చిన్నది ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సాల్ట్, కారం పొడి ఒక 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టేబుల్ స్పూను పసుపు. పచ్చిమిరపకాయలు వేసినాం కదా, కారం పొడి అనేది తక్కువ పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర, ఇప్పుడు గుడ్లని పలగొట్టుకొని వేసుకుందాము. ఒక 5 గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు 5 గుడ్లని బీట్ చేసుకుందాము. ఇవి 5 గుడ్లు వేసినాం కదా, ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాము. కడాయి వేడెక్కినాక ఆయిల్ వేసుకుందాము. 1 కప్పు చిన్నది. ఇది అన్ని వంకల ఇట్లా అనాలి. ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఇది వేద్దాము. ఇట్లా పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా మూద్దాము. ఇప్పుడు 1 సైడ్ కాలింది, టర్న్ చేద్దాము మెల్లిగా. ఇలా మలిపేసుకోవాలి ఆమ్లెట్. మళ్ళీ కింది సైడ్ కూడా కుక్ కావాలి. ఒక 5 మినిట్స్ డక్కన్ పెట్టి ఇది కూడా ఉడకనిద్దాము. రెడీ అయిపోయింది ఆలుగడ్డ ఆమ్లెట్.
చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఆలుగడ్డ సన్నగా కట్ చేసినందుకు మంచిగా ఉడికిపోతుంది. మనము ఒక్కొక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా అయిందో, సూపర్ అండ్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.